సింపుల్ మెథడ్లో బిగినర్స్కి అర్థమయ్యే విధంగా నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇది 2 విధాలుగా చూపిస్తాను బ్లౌజ్ కటింగ్. మీరు ఈ ఒక్క వీడియోతో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే నేర్చుకుంటారండి. సో మనకి ఇదైతే ఆది బ్లౌజు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ హుక్స్ ఉంది. నేను చూపించే కటింగు మీరు ఫ్రంట్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇందులోనే మీకు ప్రిన్సెస్ కట్ కూడా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనకి ఇది బ్లౌజ్ లైనింగ్ మీద చూపిస్తున్నానండి. బ్లౌజ్ లైనింగ్ ఇది ఐరన్ చేసుకోవాలి నీట్గా. మనకి ముడతలు లేకుండా ఉండాలండి. చూడండి ఓపెన్స్ అయితే అటువైపు ఉన్నాయి, క్లోజ్ అయితే మన సైడ్ ఉంది. ఫస్ట్ అయితే నేను క్రాస్ లేకోకుండా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నా చూడండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ స్ట్రైట్ స్కేల్ని అయితే వాడండి. ఇప్పుడు క్రాస్ లేకుండా మనం లైన్ అయితే చేసుకున్నాం కదా, ఈ లైన్కి పై వైపున మనం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే చేస్తున్నామండి. ఈ మార్కింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఫోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే ఈ మార్కింగ్ పై వైపునే మనం బ్లౌజ్ యొక్క కొలతలు అయితే తీసుకుంటాం. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఇక్కడైతే నాకు 14 ఇంచెస్ వచ్చిందండి, అంటే 14 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ నేను 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. అటువైపు కూడా మనము 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఇక్కడైతే మనకి ఆది బ్లౌజ్ యొక్క పర్ఫెక్ట్ పొడవు వచ్చేసింది 14 ఇంచెస్. సో దీనికి కూడా మనము ఒక స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఖర్చు కోసం అనేసి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దాకా తీసుకుంటున్నాం చూడండి, ఎక్స్ట్రా ఖర్చు ఇది. దీన్ని కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి 1/2 ఇంచ్ని. ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చింది. ఇప్పుడైతే నడుము లూజ్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజు ఇక్కడ కాజా పట్టి వదిలేసి కొలుచుకోవాలండి ఎంత ఉన్నది. సో చూడండి ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 27 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 27 ఇంచెస్ని 4తో డివైడెడ్ బై చేయాలండి, అంటే 4 భాగాలుగా చేయాలి. మనకి ఇలా చూస్తే నేను టేప్లో చూపిస్తున్నా చూడండి, టేప్తో అయినా ఈజీగా మీరు కొలుచుకోవచ్చు. ఇక్కడ మనకి 27 ఇంచెస్లో 4వ భాగం 6.25 ఇంచులు అయితే వచ్చిందండి. నేను టేప్తో 6.25 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేశాను. ఇలా అయినా సరే మీరు నడుము కొలత అయితే తీసుకోవచ్చు. నేను ఇంకొక విధంగా కూడా చూపిస్తానండి నడుము కొలత తీసుకునే పద్ధతి. సో మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంది కదా, ఓల్డ్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర ఇలా పట్టుకోండి. సో ఫోల్డ్ చేయండి ఇలా. సో ఎక్కడ దాకా వచ్చిందో అదైతే ఒక మార్కింగ్ చేయండి, ఎగ్జాక్ట్ మార్కింగ్ అదైతే. సో సేమ్ వచ్చింది చూడండి, నాకు 6.25 ఇంచులో వచ్చింది. ఇలా అయినా సరే మనకి పర్ఫెక్ట్ నడుము కొలత అయితే వస్తుందండి. సో ఇది ఒక మార్కింగ్ కదా. ఇప్పుడైతే మనము బ్యాక్ టక్స్ వేయడానికైతే ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. సో మెయిన్ డాట్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. తర్వాత మనం ఓల్డ్ బ్లౌజ్ ద్వారానే హార్మ్ హోల్ లెంత్ కొలుస్తున్నాం చూడండి. సో ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ వస్తుంది. సో హార్మ్ హోల్ లెంత్ మనకి ఎక్కడైతే ఉంటుందో హార్మ్ హోల్ అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అయితే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఇవన్నీను. మనకి చెస్ట్ లూజ్ కొలుచుకోవాలంటే ఇంకొక పద్ధతి అండి. సో మనకి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ నాకు 6.25 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే 7.25 ఇంచులకి అయితే మనకి మార్కింగ్ అయితే చేసాము. బ్లౌజ్ బ్యాక్ టక్ కోసం ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, దాని పక్కన మనం ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు అండి. సో ఇక్కడ చూడండి మనము చెస్ట్ లూజ్ పాయింట్ పెట్టాం కదా, ఆది బ్లౌజ్ కూడా సేమ్ మార్కింగ్ వచ్చింది కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదండి టక్ కోసం, ఆ మార్కింగ్కి అయితే ఇది స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజు అండ్ కింద వచ్చేసి నడుము లూజ్ వచ్చేసింది. ఇప్పుడైతే మనము ఎక్స్ట్రా లూజ్ కోసము చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా చూడండి. ఇదైతే ఆర్మ్ లూజ్ అని కూడా అంటామండి. సో ఆర్మ్ లూజ్ కోసం కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు దీన్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పై వైపున వచ్చేసి మనకి నెక్ వెడల్పు కోసం అండి, నెక్ వెడల్పు కోసం ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, 30 ఇంచెస్ బిలో ఉంది. సో మనకి షోల్డర్ వెడల్పు కోసం ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోతుందండి. నేను ఇంకొక మెథడ్ అండి, బ్లౌజ్ పెట్టి మనం ఇక్కడ ఆర్మ్ లూజ్ కొలిచాం కదండి. సో ఆ మార్కింగ్ అయితే నేను ఒక 1/2 ఇంచ్ పై వైపుకి మార్కింగ్ చేస్తున్నా చూడండి. మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే మార్కింగ్ వచ్చింది. సో పై వైపున ఒక 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ దగ్గర మాత్రమే నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఎల్ షేప్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి.
ఆరం రౌండ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆరం రౌండ్ కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి 30 బిలో సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. సో 30 పైన 31, 32 అలా ఉండే వాటికైతే కనుక మనము 1.2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ అలా తీసుకోవాలి. సో ఇక్కడ కర్వ్స్కి వెళ్తే నేనైతే రౌండ్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ నెక్ చూడాలండి. బ్యాక్ నెక్ కోసం మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో బ్యాక్ టక్స్ రెండు పట్టుకుంటే ఈక్వల్గా మనకైతే మధ్యలో ఇక్కడ పాయింట్ అయితే వస్తుంది కదండి, అదైతే మనకి నెక్ డౌన్ అండి. ఈ నెక్ డౌన్ ఒరిజినల్ మార్కింగ్ అండి ఇది. దానికోసం ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ తీసుకుంటున్నా ఎక్స్ట్రా. అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ వెడల్పు కింద వైపు నేను 2.5 ఇంచెస్ దాకా తీసుకుంటున్నా. సో పైన 2 ఇంచెస్ తీసుకున్న షోల్డర్ దగ్గర, కింద వచ్చేసి 2.5 ఇంచెస్ అండి వెడల్పు కోసము. నెక్ మనం మార్కింగ్ చేసాం కదండి, అందులో మీరు ఎలాంటి డిజైన్ అయినా చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ అయితే చూపిస్తా చూడండి ఎలా చేసుకోవాలి డిజైన్ అన్నది. మనం చేసుకున్న మార్కింగ్లో ఫస్ట్ అయితే నేను ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ అండి. సో వీటిని అయితే నేను లైన్ చేసుకుంటున్నా. మార్కింగ్ వచ్చేసి మనము హై నెక్కి ఫస్ట్ రౌండ్ తీసుకొని కింద మనం ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో అలా ఉండడానికండి. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో ఇప్పుడు కింద వైపు వచ్చేసి నేను ఆర్ట్ షేప్ తీస్తున్నా చూడండి. సో ఆర్ట్ షేపు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసి తర్వాత నేను ఆర్ట్ షేప్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇలా స్లోగా సో ఆర్ట్ షేప్ వచ్చేసిందండి. ఇది మనకి డిజైన్ బ్లౌజ్కి ఎలా చేయాలన్నది ఈ పై వైపున మనం రౌండ్ అయితే చేసుకోవాలండి. సో అక్కడ నెక్ డీప్ వస్తుంది, తర్వాత మనకి హార్ట్కి రౌండ్కి మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుందండి. సో అలా ఇదైతే మనకి నెక్ డిజైన్ చేసుకోవాలి అన్న వాళ్ళకండి. బిగినర్స్కి అయితే రౌండ్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు కదండి, సో వాళ్ళకి మరీ చూపిస్తాను. నడుము దగ్గర క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా ఇక్కడైతే పై వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి స్కేల్తో అయితే మార్క్ చేస్తున్నా చూడండి. సో ఆ మార్కింగ్ వైపునే మనం కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నడుము దగ్గర క్లాత్ ఫోల్డ్ అవ్వదు. ఇప్పుడైతే మనము బ్యాక్ టక్ కోసం అయితే మార్కింగ్ చూద్దామండి. బ్యాక్ టక్ కోసం ఇక్కడ నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి. పొడవు వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్. మనకు బ్యాక్ టక్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి నడుము దగ్గర. సో ఈ టక్ వేస్తే మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి. క్లాత్ని అయితే ఇలా ఒక హ్యాండ్తో కింది వైపుకి డౌన్ చేస్తూ ఇలా కటింగ్ చేసుకోవాలండి. అలా అయితే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. క్రాస్ లేకుండా ఉండడానికి మార్కింగ్ అయితే చేశాం కదండి ఫస్ట్. ఆ మార్కింగ్ వెంబడి కట్ చేశానండి క్రాసుల్ని. తర్వాత నేను టక్స్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ ఈ టక్స్ ఇవ్వడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి. ఇదైతే నేను డిజైన్ ఎలా చేయాలి అన్నది చూపించాను. బిగినర్స్ కోసం రౌండ్ అయితే చూపిస్తానండి లాస్ట్లో. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. ఇదైతే ఓల్డ్ బ్లౌజ్ అండి. మనం ఓల్డ్ బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నా. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ మర్చడానికి అంటే ఫోల్డ్ చేయడానికి. సో ఇప్పుడు మనకి రివర్స్ చేసిన బ్లౌజ్ హ్యాండ్ అయితే పెట్టాలండి ఇలా. సో సర్దుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్స్ అయితే నేను మార్క్ చేస్తున్నా చూడండి. సో ఇవైతే మనకి ఎగ్జాక్ట్ మార్కింగు. టేప్తో మెజర్ చేసి కూడా పెట్టవచ్చండి. సో ఇదైతే మనకి ఈజీగా అయిపోయే మెథడ్ అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓల్డ్ బ్లౌజ్ మెథడ్ అయితే. డాట్స్ అన్నీ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ వచ్చింది హ్యాండ్ లూజు ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ స్కిప్ చేయడం వల్ల మీరు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రాదు. సో నేను ఎక్కడ డాట్ వేస్తున్నాను, ఎక్కడ టిప్స్ ఇస్తున్నాను అనేది మీరు జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి. సో ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ డౌన్ చేయాలండి. ఇట్లా వస్తూ ఎస్ షేప్ అయితే రావాలి. ఈ ఎస్ షేప్ రావడం వల్ల మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనకి చంకల దగ్గర ముడతలు అనేవి రావండి. సో చూడండి ఇంతే కటింగ్. హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. హ్యాండ్ కటింగు కొంచెం మనకి బండ గుర్తులు అలాంటివి తెలిస్తే చాలు.
సో మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసాయండి. ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ వచ్చేసాయి మనకి. నేనైతే ఈ లోతు వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసానండి, హ్యాండ్ లోతు. మిగిలిన క్లాత్తో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే తీద్దామండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్రాస్ బెల్ట్ ఏమీ వేయట్లేదండి. సింగిల్ డాట్తోనే లేదా ప్రిన్సెస్ కట్తోనే పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చేలా కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఉండేలాగా మర్చుకోవాలి, ఇది అంటే ఫోల్డ్ చేయాలి. సో ఎగ్జాక్ట్ 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్రాస్ బెల్ట్ వేయకున్నా సరే ఈ కటింగ్ ద్వారా మీకైతే పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తారండి. బ్యాక్ పార్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ మీద నీట్గా సర్దుకోవాలండి. సో ఇదైతే క్రాస్ వేయకూడదు, స్ట్రైట్ కట్టేనండి ఇది. సో చూడండి, ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది కూడా మీకు సింపుల్ వేలోనే చూపిస్తానండి. కటింగు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 10 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి, అంత ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే తీయట్లేదండి. సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకని మనం బ్యాక్ పార్ట్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే రిమూవ్ చేయాలండి. సో తర్వాత ఈ మార్కింగ్స్ని అయితే డార్క్ లైన్ చేసుకోవాలి. సో మార్కింగ్స్ మనకి ఎక్కడైనా క్రాస్ ఉన్నా కొంచెం చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ మార్కింగ్ లోపలే మనం ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తామండి. సో చూడండి, ఇదైతే మనకి ఇప్పుడైతే నెక్ డీప్ తీస్తున్నానండి, ఫ్రంట్ నెక్. సో దీనికి వచ్చేసి బోట్ నెక్ అలా పెట్టుకునే వాళ్ళు 5 ఇంచెస్ కలా పెట్టుకోవచ్చు. లేదు కొంచెం డీప్ కావాలి అంటే 6 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు అండి. లేదు అంటే మనము ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఓల్డ్ బ్లౌజ్ యొక్క నెక్ పార్ట్ని అయితే ఇలా చూసుకోవచ్చు అండి. సో ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి ఇక్కడ డీప్ ఎంత దాకా ఉంటుందో అక్కడికైతే మనం ఒక మార్కింగ్ చేయాలండి. సో ఇప్పుడు చూడండి, మనకైతే ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వచ్చింది కదా, నేను ఆల్రెడీ పెట్టాను ఇక్కడ 6 ఇంచెస్కి. మార్కింగ్ అన్నిటిని అయితే మనం స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. నెక్ రౌండ్ కోసం ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను కర్వ్ స్కేల్తో రౌండ్ అయితే చేస్తున్నానండి. కొంచెం వెడల్పు రావాలి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే. సో మీరు ఇక్కడ నెక్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ నెక్. ఇక్కడ చూడండి, మీరు ఇలా స్ట్రైట్గా అయినా వదిలేయచ్చు ఫ్రంట్ పార్ట్ని. లేదు అంటే నేను కొంచెం క్రాస్ తీసుకుంటున్నానండి, ఒక 1/2 ఇంచ్ పై వైపు పెట్టి ఇలా అయితే నేను క్రాస్ చేస్తున్నానండి. క్రాస్ బెల్ట్కి ఎలా అయితే క్రాస్ చేస్తామో అలా. సో ఇలా పెట్టినా కూడా మనకి షేప్ ఉంటుంది. సో నేను ఇక్కడ డాట్స్ కోసం అనేసి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేస్తున్నానండి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్ కోసం అండి, అంటే చెస్ట్ డాట్ కోసం ఇక్కడ నేను 4 ఫింగర్స్ పెట్టైనా చూడొచ్చు, లేదంటే 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగైనా చూడొచ్చు అండి. సో ఇక్కడ 3 ఇంచెస్ గ్యాప్ ఉంది నాకు. ఇక్కడ చెస్ట్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. స్మాల్ సైజ్ బ్లౌజే కదా. మిడిల్లో ఒక మార్కింగ్ చేస్తున్నానండి, 2 ఇంచెస్కి మిడిల్లో. సో ఇప్పుడైతే నేను పై వైపు అంటే షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి 9.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నానండి. ఇది చెస్ట్ డాట్ యొక్క పొడవు. సో ఇది చూడండి, ఇక్కడ 9.5 ఇంచెస్ ఉంటే కిందకి నేను మార్కింగ్ చేశాను కదా, ఆ లైన్ కలుపుకున్నానండి. సో ఇక్కడ నేను అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేశాను. ఒకటి వచ్చేసి మనము ట్రయాంగల్ లాగా వస్తుంది, ఒకటైతే కొద్దిగా క్రాస్ వస్తుంది చూడండి. సో ఇదైతే మనకి షేప్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక షేప్, ఇంకొకటి లైట్గా లోపలికి వస్తుందండి కర్వ్ లాగా. సో ఈ ఒక్క డాట్తో అయినా సరే మీరు బ్లౌజ్ ఫినిషింగ్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి ప్రిన్సెస్ కట్ లాగా ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నా చూడండి. ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసం చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలండి. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే మనం అది ఎలా అయితే మనకి కర్వ్ ఉందో సేమ్ అలాగైతే మార్కింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇంతే ప్రిన్సెస్ కట్ కూడా. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు మనకి పక్క సైడ్కి ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి. సో ఆ మార్కింగ్ అయితే కలిపేశాను. సో ఇప్పుడైతే మనకి ప్రిన్సెస్ కట్ రెడీ అయింది. లేదా సింగిల్ డాట్తో అయినా సరే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కొలతలతో చేశారంటే. మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఈ బ్లౌజ్ అయితే. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ లాగా మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ అయితే చేయట్లేదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే కట్ చేసుకుంటాను. లేదు అంటే మీరు ఇప్పుడైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ పెట్టాను కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదండి.
సో ఇక్కడ నేను ఒక లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, సో దాని వెంబడి నేను కట్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఇది మీరు ఇలా ఫ్రంట్ సైడ్ అయినా మీరు ఉక్స్ పెట్టుకోండి, లేదా బ్యాక్ సైడ్ అయినా ఉక్స్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్కి రౌండ్ చూపిస్తాను కదండి. సో ఇలా మన స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఈ 1/2 ఇంచ్కి చేసుకున్న మార్కింగ్కి ఇక్కడ మనం ఒక రౌండ్ అయితే తీసుకోవాలండి. మనకి వెడల్పు కావాలి అంటే నెక్ మనం చేసిన మార్కింగ్కి బయట వైపుకి కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇలా రౌండ్ అయితే తీయాలండి, అంతే. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చాయి. వీటికి మనం క్రాస్ బెల్ట్ వేయట్లేదండి. సో అందుకనేసి మిగిలిన క్లాత్ కాజా పట్టి ఉక్స్ పట్టికి యూజ్ చేస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్